మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రియులారా, తన ప్రజలైన ఇశ్రాయేలీలు తన సన్నిధిని కనబడుటకై దేవుడు వారికి పిలుపునిస్తున్నాడు. ఆయన తట్టుకు వారు తిరగాలని, ఆయన మాటకు లోబడాలని, ఆయన సన్నిధికి రావాలని అనేకమైనటువంటి వేదనకరమైన, బాధాకరమైన, శిక్షాకరమైన కార్యాలు వారి పట్ల జరిగించాడు. అందుకనే మనం చదివినటువంటి వచనంలో ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఎలాగునే చేయుదును. ఇంతగా ఆయన వారి పట్ల ఏం చేశాడయ్యా అని మనం ఆలోచన చేస్తే 6వ వచనం నుండి మనం చదవగలిగితే, వారి పట్టణములన్నిటిలో దంతశుద్ధి కలుగు చేసి ఆహారం లేకుండా చేశాడు. అయినా దేవుని తట్టుకు తిరగలేదు. కోతకాలమునకు 3 నెలల ముందే వర్షం లేకుండా చేసి ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద వర్షం లేకుండా చేశాడు. కురిసిన చోట పండి కురవన చోట ఎండిపోయాయి. అయినను దేవుని తట్టుకు తిరగలేదు. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగటానికి ఒక పట్టణానికి పోగా అచ్చటి నీళ్లు వారికి వీరికి చాలకపోయాయి. అంత దుస్థితిని అనుభవించారు కానీ దేవుని తట్టుకు తిరగలేదు. వారి సస్యములు ఎండి తెగులు చేతను, కాటుకు తెగులు చేతను పాడు చేశాడు. గొంగళ పురుగులు వచ్చి వారి వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసినప్పటికీ దేవుని తట్టుకు తిరగలేదు. ఐగుప్తీయుల మీదకు పంపిన తెగుళ్ళను వారి మీదకి పంపాడు. అయినా వారు దేవుని తట్టు తిరగలేదు. సొదొమ గొమొర్రాలను పాడు చేసినట్లు వారిని కూడా కొందరిని అగ్నితో కాల్చాడు. మంటలో నుండి తీయబడిన కొరవలైనట్టు తప్పించుకున్నారు కానీ దేవుని తట్టు తిరిగిన వారు కాదు. ఎందుకు ఇవన్నీ పరిస్థితులు ఆయన వారికి కలుగచేశాడంటే, వారిని నశింపచేయాలని కాదు కానీ వారు తన సన్నిధికి రావాలని, తన తట్టుకు తిరగాలని. అందుకని అంటున్నాడు, మీ ఎడల నేను ఎలాగునే చేయుదును కనుక నా సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా వచ్చే వ్యాధులు, బాధలు, సమస్యలు, కష్టాలు, నిందలు, అవమానాలు, అపజయాలు, కరువులు, కాటకాలు, కొన్ని తెగుళ్ళు, అనుకోని సంఘటనలు మన జీవితాల్లో కూడా కలగటానికి గల కారణం ఏంటంటే, మనం దేవుని తట్టుకు తిరగాలనే. దేవుని సన్నిధిని విడిచి దూరంగా ఉంటున్నటువంటి మనం ఆయన సన్నిధికి రావాలనే, ఆయన వైపుకు తిరగాలనే ఇటువంటి పరిస్థితులు మనకి కలుగు చేస్తాడు. కనుక ఇటువంటి పరిస్థితులు గుంట మనం వెళ్తున్నప్పుడు మనం యోచించవలసిన విషయం ఏంటంటే, ఆయన తట్టుకు తిరగటానికే, ఆయన సన్నిధికి వెళ్ళటానికే దేవుడు నాకు ఈ పరిస్థితులు కలుగు చేస్తున్నాడని పరిపూర్ణంగా లోబడి ఆయన సన్నిధికి, ఆయన యొద్దకు రావాలి. ఎందుకంటే
ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదో, ఆయన సన్నిధిలో ధనఘనతలు గలవు, ఆయన సన్నిధిలో బల ప్రభావములు కలవు, ఆయన సన్నిధిలో నిత్యమైన ఆశీర్వాదములు కలవు. అందుకని చాలామంది బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నతమైన గొప్ప దీవెనలు పొందుకున్న వారిని లేఖనాల్లో మనం చూస్తాం. ఆయన సన్నిధికి సిద్ధపడి ఉగ్రతను పోగొట్టుకున్నవారు, విపత్తును పోగొట్టుకున్నవారు, మేలుకరమైన క్షేమకరమైన భవిష్యత్తును పొందుకున్న వారిని చాలామందిని మనం చూస్తాం. కనుక ఇశ్రాయేలీల వలె హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి దూరంగా ఉండక దేవుని తట్టుకు తిరిగి ఆయన సన్నిధికి వద్దాం. ఆయన సన్నిధికి రావటానికి మనం సిద్ధపరుచుకుందాం. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సకల దీవెనలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు తండ్రి, మీకు వందనాలు. మీ సన్నిధికి దూరంగా మీకు దూరంగా ఉంటున్న బిడ్డలైన ప్రతి ఒక్కరూ గమనించి మీ సన్నిధికి రావటానికి మీ వైపుకి తిరగగలిగిన కృపలను దయచేయండి స్వామి. మీ స్తోత్రాలు. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వారి మార్గాల మీద, వారి పనుల మీద మీ సన్నిధి కాంతి ఉదయింప చేయండి. మీ ప్రభావ మహిమలతో ఆవరింపచేసి మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.